2 months బ్యాక్ మీరు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు కొన్నారనుకోండి 100 రూపీస్కి. ఇప్పుడు ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఇంకొక ఇల్లు 90 రూపీస్కి వస్తుంది. ఇప్పుడు మీ దగ్గర 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, రేటు తగ్గిపోయింది కాబట్టి ఉన్న ఇల్లు అమ్మేయడం. 2, మీ దగ్గర డబ్బులుంటే ఇంకో ఇల్లు కొనుక్కోవడం. రేటు తగ్గినా పెరిగినా ఉన్న ఇల్లును ఉంచుకోవడం. ఇందులో మీరు ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటారు? హాయ్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు కలగా వెల్త్. ఒక ఎఫ్డి వేస్తే 1 year వెయిట్ చేస్తాం. ఒక ఇల్లు కొనుక్కుంటే రెంట్కి ఇచ్చి 30 ఏళ్ళు వెయిట్ చేస్తాం. ఒక స్టాక్ కొన్నప్పుడు మాత్రం ఎందుకు నెక్స్ట్ సెకండ్నే దాని రేటు పెరిగిందో లేదో చూసుకుంటాం. ఎందుకు అది లాస్లో ఉండగానే అమ్మేస్తాం? ఆన్సర్ సింపుల్: కన్విక్షన్. కొనడం, అమ్మడం డీమెట్ అకౌంట్ ఉన్న ఎవడైనా చేయగలడు. కొని హోల్డ్ చేసుకోవడమే గొప్పతనం. ఓన్లీ 10% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ finding the best opportunities. 90% is sticking on to them. Said by Charlie Munger, best friend of Warren Buffett and his long-term trading partner. మరి కన్విక్షన్ ఎలా వస్తుంది? కన్విక్షన్ ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడైతే మీరు ఒక స్టాక్ గురించి కంప్లీట్ రీసెర్చ్ చేసి దాని తర్వాత కొన్నారో అప్పుడే మీకు కన్విక్షన్ వస్తుంది. ఏబీసీ అనే స్టాక్ నేను కొనమన్నానని చెప్పి మీరు కొంటే అదేంటో మీకు తెలియదు. లాస్లో రాగానే ప్యానిక్ అవుతారు. ఈడ చెత్త స్టాక్ చెప్పాడు అనుకుంటారు. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. అదే కోల్గేట్ లాంటి షేరో, ఎయిర్టెల్ లాంటి షేరో మీరు వాడుతున్నారు కాబట్టి కొనుక్కుంటే షేర్ పడిందని మీరు కన్జ్యూమ్ చేయడం ఆపేస్తారా? మీలో ఎంతమంది ఎయిర్టెల్ ఇప్పుడు 200 నుంచి మంత్లీ 400 చేస్తే సిమ్ మానైపోతున్నారు? మానరు కదా. సేమ్, ఎప్పుడైతే మీరు డైలీ యూజ్ చేసే కంపెనీస్ యొక్క షేర్స్ మీరు హోల్డ్ చేస్తారో మీకు ఆ కన్విక్షన్ అనేది ఉంటుంది. మనం ఒక చెత్త కంపెనీని ఏం హోల్డ్ చేయట్లేదు, ఒక వ్యాలిడ్ కంపెనీయే, ఒక స్ట్రాంగ్ కంపెనీయే, దివాలా తీసే కంపెనీ కాదు అనేది మీకు ఒక కన్విక్షన్ ఉంటుంది. ఎన్నేళ్ళైనా హోల్డ్ చేయగల నమ్మకం అనేది ఉంటుందన్నమాట. ప్రాపర్టీ అయినా స్టాక్స్ అయినా 2 అసెట్సే. ప్రాపర్టీలో లిక్విడిటీ ఉండదు, స్టాక్ మార్కెట్లో లిక్విడిటీ ఉంటుంది. అదొకటే తేడా. ఎప్పుడైతే మీరు సేమ్ సైకాలజీతో రెండిట్లోనూ ప్లే చేస్తారో ఓన్లీ దెన్ యు ఆర్ గోయింగ్ టు మేక్ మనీ ఇన్ ద స్టాక్ మార్కెట్. కన్విక్షన్ లేనప్పుడు యు ఆర్ నెవర్ గోయింగ్ టు మేక్ మనీ.